తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నాయి. మరోవైపు అటు ఫార్ములా ఈ కార్ కేసుకు సంబంధించి ఏసీబీ కేసు నమోదు చేసిన నేపథ్యంలో ఇప్పుడు కేటీఆర్ పరిస్థితి ఏం కాబోతుంది? ఈరోజు ఈడీ కూడా లేఖ రాసిన నేపథ్యంలో ఈడీ రంగంలో దిగితే ఈ కేసు తీవ్రత మరింత పెరగబోతుందా? దీని ప్రభావం ఎలా ఉండబోతుంది? వీటన్నిటికి సంబంధించి ఇన్ డీటెయిల్గా మనతో మాట్లాడడానికి ప్రత్యేకంగా లైవ్లో పాల్గొంటున్నారు సిబిఐ మాజీ జేడీ వివి లక్ష్మీనారాయణ గారు. వివి లక్ష్మీనారాయణ గారు, నమస్తే సార్. నమస్కారం సతీష్. లక్ష్మీనారాయణ గారు, మనం చూస్తున్నాం తెలంగాణలో ఇట్స్ ఏ బిగ్గెస్ట్ బ్రేకింగ్. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏడాది అయింది. ఈ స్థాయిలో ఒక వ్యక్తి పైన గత ప్రభుత్వ హయాంలో నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ ఏసీబీ కేసు నమోదు చేయటం కరెక్ట్గా మన ఈ అనాలిసిస్ ప్రారంభానికి అరగంట ముందు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా రంగంలో దిగి మొత్తం ఆ ఎఫ్ఐఆర్ కాపీ పూర్తి డీటెయిల్స్ అందివ్వాలని ఏసీబీకి లేఖ రాయటం. ఏం జరగబోతోంది? ఈ కేసు తీవ్రత ఎలా ఉండబోతోంది? ఏం చెప్తారు సార్? అంటే ఈ కేసు రిజిస్టర్ అయిందని చెప్పేసి నేను ఒక ఎఫ్ఐఆర్ గవర్నర్ గారి పర్మిషన్ తో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం జరిగింది అన్నది మనకు అందరికీ తెలిసిన అంశమే. 2018వ సంవత్సరంలో ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ లో వచ్చిన మార్పుల్లో ఏదైనా కేసు బుక్ చేయాలంటే, అంటే రెడ్ హ్యాండెడ్ గా బ్రైబ్ తీసుకుంటూ లంచం తీసుకుంటూ పట్టుబడే కేసుల్లో తప్ప మిగతా అన్ని కేసుల్లో కూడా సంబంధిత వ్యక్తి దగ్గర నుంచి సంబంధిత అధికారి నుంచి పర్మిషన్ తీసుకొని కేసు బుక్ చేయాలన్నది 2018లో వచ్చిన అమెండ్మెంట్. దాని ద్వారా వారు అప్పుడు కేటీఆర్ గారు అప్పుడు మంత్రిగా ఉన్నారు కాబట్టి వారి విషయంలో గవర్నర్ గారు పర్మిషన్ ఇస్తే తప్ప కేసు రిజిస్టర్ అవ్వదు. సో ఆ విధంగా చూసుకుంటే గవర్నర్ గారు పర్మిషన్ ఇచ్చారని ఆ తర్వాత ఈ కేసు ఎఫ్ఐఆర్ బుక్ చేయడం జరిగింది. అందులో ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద మరియు ఐపీసీ కింద ఈ రెండిటి కింద కూడా ఎఫ్ఐఆర్ ముగ్గురు వ్యక్తుల మీద కేటీఆర్ గారు, తర్వాత వచ్చేసి అరవింద్ కుమార్ గారు, ఆ తర్వాత ఐ థింక్ ఇంజనీర్ రెడ్డి గారు, ఈ ముగ్గురి మీద కేసు బుక్ చేసినట్టు నేను పేపర్లో చదివాను. ఆ తర్వాత మీరు చెప్పినట్టు ఈడీ వారు కూడా లెటర్ రాశారని మీరు చెప్తారు. సాధారణంగా ఏమవుతుందంటే ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ఏదైనా జరిగిన తర్వాత ఈడీ వారు ఇందులో ఏదైనా మనీ లాండరింగ్ జరిగిందా అన్నది సాధారణంగా వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తారు. సో ఈడీ వాళ్ళు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పర్టికులర్ గా మనీ లాండరింగ్ గురించి వారు ఇన్వెస్టిగేషన్ చేస్తారు. తర్వాత ఈ బేసిక్ ఐపీసీ అఫెన్సెస్ ఏవైతే ఉన్నాయో 409 అంటే ఒక పబ్లిక్ సర్వెంట్ క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ చేయడం, అంటే ఇచ్చిన డబ్బు ఏదైతే ఉందో దాన్ని దుర్వినియోగం చేయడం అన్నది 409 ఒక ఇంగ్రీడియంట్స్. 120B అన్నది కాన్స్పిరసీ, అంటే ఇద్దరు లేక అంతకన్నా ఎక్కువ మంది కలిసి ఈ విధంగా చేయడాన్ని 120B అంట. కాబట్టి ఈ సెక్షన్స్ పెట్టడం అన్నది నేను ఈరోజు పేపర్ లో చదివాను. ఆ తర్వాత నేను కేటీఆర్ గారు కూడా చాలా సవిస్తరంగా వారు ప్రెస్ మీట్ కూడా ఒకటి పెట్టారు. అందులో ఏ పరిస్థితులలో ఇది ఈ విధంగా ఫార్ములా ఈ రేస్ తో ఈ విధంగా చేయాల్సి వచ్చింది, తర్వాత దాని వల్ల హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగింది. ఆ తర్వాత నెల్సన్స్ వాళ్ళ రిపోర్ట్ లో సుమారుగా ఈ రేస్ కండక్ట్ చేయడం వల్ల భారతదేశంలో ముఖ్యంగా హైదరాబాద్ లో సుమారుగా 700 కోట్ల రూపాయల లావాదేవీలు, అంటే చూడడానికి వచ్చిన వాళ్ళు లేకుంటే అడ్వర్టైజ్మెంట్స్ ఇలా రకరకాలు తీసుకుంటే అవన్నీ కలిపి సుమారుగా 700 కోట్లు ఇవి జరిగాయి, ట్రాన్సాక్షన్స్ జరిగాయి, ఫైనాన్షియల్ గా వచ్చింది. తర్వాత బ్రాండ్ ఇమేజ్ కూడా వచ్చింది. ఎందుకంటే చాలా రాష్ట్రాలు ఈ ఫార్ములా రేస్ ను కండక్ట్ చేయడానికి ప్రయత్నించాయి, కానీ అందులో హైదరాబాద్ కి రావడం అన్నది హైదరాబాద్ కి తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ కి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కి అది చేసింది. తర్వాత ఈ డబ్బులు ఏవైతే ఉన్నాయో హెచ్ఎండిఏ నుంచి పేమెంట్ చేయడం జరిగింది, అవి వారి దగ్గర ఉన్నాయి. ఆ తర్వాత ఈ విధమైన బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి మేము ఈ విధమైన చర్యలు తీసుకుందాం తప్ప ఇందులో ఏ విధమైన క్రిమినల్ ఇంటెన్షన్ గానీ ఏదైనా మోసం చేయాలన్న ధోరణి లేదని వారు ప్రెస్ కాన్ఫరెన్స్ లో చెప్పడం జరిగింది. అది ప్రస్తుతానికి ఉన్న పరిస్థితి. అంటే జేడీ లక్ష్మీనారాయణ గారు ఇప్పుడు నిన్న ప్రస్తావిస్తున్న అంశాలే. హెచ్ఎండిఏకి దీనివల్ల 8 కోట్లకు పైగా అదనపు పన్ను భారం పడింది అన్నది మున్సిపల్ శాఖ ఆరోపిస్తున్న అంశం ఒకటి, లేవనెత్తున్న అంశం. రెండోది, 10 కోట్లకు పైగా నిధుల బదిలీ జరిగితే ఆర్థిక శాఖ అనుమతి ఖచ్చితంగా అవసరం అని చెప్తున్నారు. మీరేమంటారు? ఒకవైపు ఏమో కేటీఆర్ ఇది ఏసీబీ పరిధిలోకి రాదు, అసలు ఏసీబీ కేసు పెట్టడం ఏంటి, అసలు అవినీతి ఎక్కడ జరిగిందని ఆయన అంటున్నారు. ఇక్కడ ప్రభుత్వం ఎఫ్ఐఆర్లో కీలక అంశాల పరంగా మనం చూస్తే ఒకటి చెల్లింపులకు సంబంధించిన వివరాలతో పాటు నేను ఇందాక అన్నట్టుగా 10 కోట్లకు పైగా నిధుల బదిలీ జరిగితే ఆర్థిక శాఖ అనుమతి తీసుకోలేదు.
దీనివల్ల హెచ్ఎండిఏకి 8 కోట్లకు పైగా అదనపు పన్ను భారం పడింది విదేశీ కంపెనీ చెల్లింపులతోని. వీటికి సంబంధించి ఏం చెప్తారు? అంటే ఏమవుతుందంటే మామూలుగా 405 ఐపీసీ అంటారు దీన్ని, క్రిమినల్ బ్రీచ్. ఓకే. ఏదైనా ఒక వ్యక్తికి అప్పగించిన ప్రాపర్టీ కానీ ఇచ్చిన బడ్జెట్ కానీ అవన్నీ కూడా నియమాలను బట్టి దాన్ని ఉపయోగించాలన్నది అందులో ఉల్లేఖించడమే. ఆ నియమాలకు వ్యతిరేకంగా గనక ఈ విధి చేస్తే అది ఆ డెఫినేషన్ కింద వస్తుందని 405. కానీ ఇందులో ముఖ్యం ఏంటంటే ఒక మోసపూరితమైన ఉద్దేశం ఉండాలి అన్నది ఈవెన్ సుప్రీంకోర్టు కూడా 2021 సంవత్సరంలో ఒక జడ్జిమెంట్ లో స్పష్టంగా చెప్పారు. అంటే ఈ లావాదేవీలు మోసపూరితంగా ఎవరికైనా వాటి వల్ల లాభం చేకూర్చే విధంగా ఆరు స్వలాభం కోసం చేసి ఉంటే అప్పుడే ఈ 405 అన్నది అట్రాక్ట్ అవుతుంది. అదే కనుక ఒక పబ్లిక్ సర్వెంట్ అంటే ఒక మినిస్టర్ గాని ఒక సివిల్ సర్వెంట్ గాని చేస్తే 409 అట్రాక్ట్ అవుతుందని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పడం జరిగింది. అందులో ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ ముఖ్యంగా చూడాలంటే ఇది ప్రొసీజర్స్ కు ఫాలో అవ్వలేదా ఆర్ దీని వెనకాల ఏదైనా మోసపూరిత అంటే డిజానెస్ట్లీ అంట ఆ విధమైన ఉద్దేశంతో చేయడం జరిగిందా అన్నది ప్రధానంగా చూడాలన్నది సుప్రీంకోర్టు యొక్క డైరెక్షన్. కాబట్టి ఇప్పుడు ఏసీపీ వాళ్ళు ఈ విధంగా చేయడం వల్ల వారు ఏమన్నారంటే ఇంతకు ముందు కూడా నిన్న ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాంట్రియల్ వాళ్ళు కూడా ఈ విధంగా కెనడాలో మాంట్రియల్ వాళ్ళు కూడా ఈ విధంగా రద్దు చేసుకోవడం వల్ల ఆ తర్వాత ఈ సంస్థ కోర్టులకు వెళ్లి వాళ్ళ దగ్గర నుంచి డ్యామేజెస్ వసూలు చేసింది అన్న. అందువల్ల ఆ విధమైన పరిస్థితి మనకు రాకుండా ఉండడానికి ఆ సందర్భంలో ఈ విధంగా అక్కడికి వాళ్లకు ఈ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేశాం. టోటల్ ట్రాన్స్ఫర్ కూడా ట్రాన్స్పరెంట్ గా జరిగింది, వెళ్లి వాళ్ళ అకౌంట్ లో పడింది అన్న. కానీ ఏసీపీ వాళ్ళు అనడం ఏంటంటే కొన్ని పర్సనల్ అకౌంట్ లో కూడా వెళ్ళే ఎవరో అక్కడ ఫార్ములా వాళ్ళకి సంబంధించింది అన్నది పేపర్ లో ఇచ్చిన అంశం. కాబట్టి ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ లోని అంశం. ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఆ విషయాలను ఏసీబీ వాళ్ళు బయటికి తీసుకురావాలి, అది వారి ముఖ్య అంశం. కాబట్టి ఏసీబీ కూడా ముఖ్యంగా ఇందులో దురుద్దేశంతో ఏదైనా చేయబడిందా లేకుంటే ఒక ఉన్న నియమాలను అధిగమించడం జరిగిందా, ఈ రెండిట్లో తేడా ఉంది. ఉద్దేశపూర్వకంగా చేయడం లేకుంటే ఆ పరిస్థితుల్లో త్వరగా పేమెంట్ అవ్వాలని లేకుంటే గవర్నమెంట్ వారికి డ్యామేజెస్ అవుతాయి అన్న చెప్పి ఆ ఉద్దేశంతో చేయడం. దీన్ని పర్టికులర్ గా ఇందులో సంబంధించిన వ్యక్తుల యొక్క స్టేట్మెంట్స్ గాని తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న సాక్ష్యాధారాలు గాని చూసి ఆ విధంగా నిర్ణయం తీసుకోవాల్సింది ఇన్వెస్టిగేషన్ లో ఒక భాగం అవుతుంది. అంటే జేడి లక్ష్మీనారాయణ గారు ఈడీ రంగంలో దిగింది. ఇప్పుడు పిఎంఎల్ఏ ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ పిఎంఎల్ఏ ఇక అట్రిబ్యూట్ అవుతుందా కేటీఆర్కి అనేది ఒకటి. నెంబర్ 2 ఫెమా అంటే ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్, ఈ ఫెమా నిబంధనలను ఇది ఉల్లంఘించినట్టుగా మనం అప్పుడో కన్క్లూజన్కి రావచ్చా? అంటే ఏమవుతుందంటే ఇప్పుడు ఫెమాలో ఉన్న సందర్భంగా మీరు అంటున్నారు ఆర్బీఐ వాళ్ళు ఏదో నోటీస్ ఇచ్చి 8 కోట్ల రూపాయలకు అంటే ఫారిన్ కి ట్రాన్స్ఫర్ చేయడం దాని మీద వాళ్ళ నియమావళి పాటించలేదు అన్నది ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం దాన్ని పేమెంట్ చేసిందని వినడం జరిగింది. సో ఏ విధమైన నియమాలు ఉల్లంఘించారు అన్నది చూడడం ఒకటి. అంటే చెప్పాను నియమాలు ఉల్లంఘించడం అన్నది మోసపూరితమైన ఉద్దేశంతో చేయడం జరిగిందా అన్నది ప్రధానంగా ఎస్టాబ్లిష్ చేయాలి. ఓకే. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్ ప్రొసీజర్ తెలియదు అనుకుందాం ఎవరికి, వారు అది చేసి ఉంటే అందులో ఎవరికైనా లాభం చేకూర్చాలని కానీ ఆ విధంగా చేసిందా లేకుంటే ఇది త్వరగా అవ్వాలి లేకుంటే ప్రభుత్వానికి డ్యామేజెస్ కలుగుతుంది అన్న ఉద్దేశంతో చేయడం జరిగిందా అన్నది ఇక్కడ ఇన్వెస్టిగేషన్ లో చేయాల్సిన అంశం. ఆ తర్వాత ఏంటంటే వీళ్ళు ఫార్ములా రేసింగ్ లో ముఖ్యంగా వీళ్ళు 9, 10 తర్వాత 11, 12 ఈ ఫార్ములా రేసులు హైదరాబాద్ లో జరపాలన్నది వాళ్ళు తీసుకున్న నిర్ణయం. ఐ థింక్ ఫిబ్రవరి అనుకుంటాను 2023లో ఈ రేస్ జరిగాయి అనుకుంటాను నేను. సో దానికి గొప్ప స్పందన వచ్చింది. ఈవెన్ మహారాష్ట్ర తర్వాత వచ్చేసి ఉత్తరప్రదేశ్ వీరు కూడా ఈ రేసులు నిర్వహించాలి. యాక్చువల్ గా నోయిడాలో నిర్వహించినట్టున్నారు అంతకు ముందు రేస్. దానివల్ల అక్కడ బ్రాండ్ ఇమేజ్ పెరిగింది. ఆ తర్వాత ఆ ప్రాంతంలో అనేక అంటే ఈ విధమైన ఈ ఫార్ములా రేస్ కండక్ట్ చేయడం వల్ల అక్కడ బ్రాండ్ ఇమేజ్ పెరిగింది అని చెప్పి కూడా వారు మాట్లాడారు. నేను డీటెయిల్డ్ గా వారి ప్రెస్ కాన్ఫరెన్స్ చూశాను నేను. అందువల్ల కేటీఆర్ గారు స్పష్టంగా చెబుతున్నారు ఇందులో ఎటువంటి కరప్షన్ జరగలేదు, ఇందులో ఎటువంటి అయినా దురుద్దేశం లేదు,
ఇవన్నీ కూడా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి చేసిన చర్యలు అని చెప్పి వారు చెప్పారు. కాబట్టి ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ లో ప్రొసీజర్స్ ఏంటి, ప్రొసీజర్స్ లో డీవియేషన్స్ ఏంటి, ఇవి చూడాలి. ఆ తర్వాత ఇందులో ఆ ఉద్దేశపూర్వకంగా జరిగిందా, డిజానెస్ట్ గా జరిగిందా అన్నది ప్రూవ్ చేయాలి. అంటే ఇక్కడ మరో కీలకమైన అంశం ఏంటంటే సీజన్ 10కు స్పాన్సర్స్ లేకపోవడం వల్లనే హెచ్ఎండిఏ నుంచి నిధులను వినియోగించాము, లార్జర్ సెన్స్లో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను పెంపొందించడమే మా ఉద్దేశం అని కేటీఆర్ కానీ గత ప్రభుత్వంలో ఉన్న నేతలు కానీ చెప్తున్నమాట. అది కరెక్టేనా? అంటే స్పాన్సర్స్ లేరు కాబట్టి ప్రభుత్వ నిధులను మళ్లించడం కానీ, ప్రభుత్వ నిధులతో ఇలాంటి కార్యక్రమాలకు చేయూతనివ్వటం కానీ అది కుదిరే వ్యవహారమైన యాజ్ ప్రొసీజర్? అంటే ఇప్పుడు ఏంటంటే అంతకు ముందు ఫార్ములా రేస్ లో గ్రీన్ కో వాళ్ళు స్పాన్సరర్ గా ఉండినారు. గ్రీన్ కో సంస్థ వారు దీనికి స్పాన్సరర్ గా ఉండి వాళ్ళు ఐ థింక్ 100 కోట్ల పైన వాళ్ళు దీనికోసం వెచ్చించారన్నది నేను విన్నాను. ఆ తర్వాత వీళ్ళు దీని నుంచి స్పాన్సర్షిప్ విత్డ్రా చేయడం జరిగింది అన్నారు. అందువల్ల కొత్త స్పాన్సరర్ కోసం వెతికే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ తర్వాత ఎలక్షన్స్ వచ్చాయి, ఐ థింక్ కోడ్ ఆఫ్ కండక్ట్ కూడా వచ్చింది. సో ఆ సమయంలో ఈ విధంగా మనము ఫార్ములా రేస్ వాళ్ళు ఏదైతే అమౌంట్ పే చేయాలో అది చేయకుంటే వాళ్ళు రేపు కోర్టుకు వెళితే ఇంకా ఎక్కువ డ్యామేజెస్ మన మీద వస్తాయని చెప్పేసి ఆ అమౌంట్ ను పే చేశామని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. అందువల్ల నేను మొదటి నుంచి అయితే చెప్తున్నాను, వారి ఉద్దేశం ఏంటి అన్నది చాలా ముఖ్యం. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా గవర్నమెంట్ టెండరింగ్ చేయాలి, ఏదైనా పొందాలి అంటే టెండరింగ్ చేయాలి డిఫరెంట్ దీన్ని బట్టి. కానీ ఎమర్జెన్సీస్ లో ఏమవుతుందంటే ఒక్కోసారి టెండరింగ్ చేయలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లడ్స్ వచ్చి టెండరింగ్ ఇవన్నీ చేసుకుంటుంటే ఫ్లడ్స్ నుంచి మనము వాళ్ళని బయటికి తీయాలి. దానికోసం ఏదైతే కావాలో, దానికోసం ఏదైతే మనకు కావాలో దానికోసం టెండరింగ్ ఈ ప్రొసీజర్ చేయకుండా ఎమర్జెన్సీలో చేసేస్తారు. ఆ తర్వాత అప్రూవల్ తీసుకుంటారు. కానీ ఇది ఈవెంట్ కదా లక్ష్మణ్ గారు. ఈవెంట్ అని ఏమైందంటే ఈ ఈవెంట్ లో సడన్ గా గ్రీన్ కో అన్న వాళ్ళు విత్డ్రా అవడం వల్ల అక్కడ ఈ స్పాన్సర్షిప్ వ్యాక్యూమ్ ఏర్పడింది. తర్వాత కొత్త స్పాన్సర్ ను వెతుక్కోవడానికి సమయం పడుతుంది. ఈ సమయంలో గనక ఈ అమౌంట్ అక్కడ కట్టకుంటే వాళ్ళు ఈ ఫార్ములా రేస్ ని క్యాన్సిల్ చేసి వేరే వాళ్లకు వెళ్ళడము, తర్వాత ఈ అగ్రిమెంట్ ఏదైతే ఉందంటే 4, 9, 10, 11, 12 ఇట్లా 4 రేసెస్ కండక్ట్ చేయాలని అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే మాంట్రియల్ లో ఏ విధంగా జరిగిందో ఆ విధంగా ప్రభుత్వానికి డ్యామేజెస్ పడవచ్చు అని వారి ఎక్స్ప్లెనేషన్. కాబట్టి ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ లో విషయాలు ఏంటి, తర్వాత వీరిచ్చే ఎక్స్ప్లెనేషన్ ఏంటి, ఇవన్నీ చూసుకొని డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో దాని మీద ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ అన్నది నిర్ణయం తీసుకుంటుంది. ఇది కరెక్టేనా, ప్రొసీజర్ వైలేషన్ జరిగిందా, ఆ తర్వాత ఏదైనా డిజానెస్ట్ ఇంటెన్షన్ ఉందా, ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్ లో బయటపడతాయి. కాబట్టి ఎఫ్ఐఆర్ ఇన్వెస్టిగేషన్ జరగడము, దాని తర్వాత వాళ్ళు నిర్ణయం తీసుకుంటారు, అది కరెక్ట్ అయిన ప్రొసీజర్. అంటే ఇప్పుడు ఈడీ రంగంలో దిగింది కదా, ఈడీ ఏం చేయవచ్చు? అంటే ఏసీబీ ఈడీ కలిపి సంయుక్తంగా దర్యాప్తు చేస్తాయా, లేదంటే ఈడీ ప్రొసీజర్ వేరేగా ఉంటుందా? ఇప్పుడు ఈడీ ఏం చేయబోతుంది? అంటే ఈడీ అన్నది ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద వాళ్ళ భూమిక స్పష్టంగా ఉంటుంది. అంటే అక్కడ మనీ లాండరింగ్ జరిగిందా, అంటే కన్వర్షన్ జరిగిందా, ఏదైనా బ్లాక్ నుంచి వైట్ గా కన్వర్షన్ చేసే ప్రయత్నం జరిగింది. ఇది ముఖ్యంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చేస్తుంది. అందుకనే దాన్ని లాండరింగ్ అంటారు. లాండరింగ్ అంటే వాషింగ్ మెషిన్ లో ఎలాగైతే మురికి బట్టలు వేస్తే అవి తెల్లగా తయారవుతాయో, అదే లాండరింగ్ లో నల్ల డబ్బును తెల్ల డబ్బుగా మార్చడం జరుగుతుంది. కాబట్టి ఈ ప్రక్రియలో అలాంటిది ఏదైనా జరిగిందా అని వాళ్ళ ఇన్వెస్టిగేషన్ వేరుగా ఉంటుంది. అంటే వాళ్ళు కూడా ఈసీఐఆర్ అని ఎలాగైతే ఇక్కడ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తారో అక్కడ ఈసీఐఆర్ అన్నది రిజిస్టర్ చేసి దాన్ని బట్టి వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసుకుంటూ వెళతారు. అందులో సమన్స్ ఇవ్వడం, వాళ్ళని పిలిచడం, వాళ్ళ స్టేట్మెంట్స్ తీసుకోవడం అది కూడా ఉంది. కానీ ఈడీ కేసు ఏమవుతుందంటే ఎప్పుడైతే ఈ బేసిక్ కేసు మీద ఆధారపడి ఈడీ కేసు ఉంటుంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఎఫ్ఐఆర్ లో కంటెంట్స్ లేవని ఐ థింక్ ఎఫ్ఐఆర్ క్వాషింగ్ కూడా వెళ్ళారని చెప్పి నేను విన్నాను. అవును సార్. సో ఎఫ్ఐఆర్ క్వాషింగ్, సపోజ్ ఎఫ్ఐఆర్ క్వాష్ అయింది అనుకోండి, ఈ ఎఫ్ఐఆర్ క్వాష్ అయిపోతే ఈడీ కేసు ఉండదు. ఎందుకంటే ఈడీ కేసు ఎప్పుడు కూడా పోలీసు, ఏసీబీ లేకుంటే సిబిఐ కేసు ఆధారం మీద వాళ్ళ కేసు ముందుకెళ్తుంది. సో ఆ విధంగా ఇప్పుడు చూడాలి, అంటే కోర్టులో ఏ విధంగా వీరు దీన్ని ముందుకు తీసుకెళ్తారు అన్నది ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే వారు స్పష్టంగా చెప్పారు ఇందులో ఎటువంటి కరప్షన్ లేదు అన్నది వారు చేస్తున్న ప్రకటన. మరి ఫైనల్ గా పోలీసు
ఏసీబీ ముందు వాళ్ళ ముందున్న సాక్ష్యాధారాలు ఏంటి, వాళ్ళు ఏ విధంగా ఈ కేసును ప్రూవ్ చేయబోతున్నారన్న దాని మీద భవిష్యత్తు అంటే ది స్టెప్స్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఆధారపడి. ఓకే, అంటే జేడి లక్ష్మీనారాయణ గారు ఈ కేసుల తీవ్రత బట్టి ఇప్పుడు ఈడీ రంగంలో దిగింది, ఏసీబీ కేసును ఎఫ్ఐఆర్ నమోదు చేసింది, అలాగే కొన్ని అభియోగాలు కూడా అందులో నమోదు చేశారు. ఒకవేళ ఈ కేసుల దృష్ట్యా, ఈ సెక్షన్స్ దృష్ట్యా, ఈ తీవ్రత దృష్ట్యా ఒకవేళ కనుక తప్పు చేశారు కేటీఆర్ కానీ అధికారులు కానీ తప్పు చేశారని తేలితే ఎన్నేళ్ల పాటు శిక్ష పడే అవకాశం ఉంటుంది? అంటే యాక్చువల్గా శిక్షలు వేసేవి కోర్టులు. యాక్చువల్గా ఇందులో చూసుకుంటే 409 సెక్షన్ మీరు చూసుకుంటే అందులో లైఫ్ ఇంప్రిజన్మెంట్ 10 సంవత్సరాల వరకు కూడా ఉంది. తర్వాత మీరు ఐ థింక్ 13(1)A పెట్టినట్టున్నారు అందులో ప్రివెన్షన్ ఆఫ్, ఐ థింక్ దాంట్లో 7 years దాకా ఉందనుకుంటా. కాబట్టి ఇందులో మెయిన్ సెక్షన్ 409, దాంట్లో లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఆర్ 10 years కన్నా ఎక్కువ ఉంటుంది. సో 10 years వరకు. సో ఆ విధమైన ఆ 409 సెక్షన్ అన్నది చాలా సీరియస్ సెక్షన్. సో ఆ విధమైన సెక్షన్ వాళ్ళు పెట్టడం జరిగింది. కాబట్టి ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత వాళ్ళ దగ్గర ఉన్న సాక్ష్యాధారాలతో కేసు ఉంది అంటే ఛార్జ్ షీట్ వేస్తారు, లేకుంటే దాంట్లో క్లోజ్ చేస్తారు పోలీస్ ఇన్వెస్టిగేషన్. సో ఇన్వెస్టిగేషన్ తర్వాత ఫైనల్ గా ఏం జరుగుతుంది అన్నది దాన్ని బట్టి ఛార్జ్ షీట్ వెళ్తే అప్పుడు కోర్టులో దాని మీద ట్రయల్ జరిగి ఆ తర్వాత శిక్ష అన్నది కోర్టులో నిర్ణయిస్తుంది. ఓకే, అంటే జేడి లక్ష్మీనారాయణ గారు ఫైనల్గా ఒక మాట చెప్పండి సార్. అంటే ఇక్కడ ఏసీబీ అభియోగాలు, ఈడీ రంగంలో దిగటం, అటు కేటీఆర్ ఇస్తున్న వివరణ, ఇవన్నీ చూస్తున్నప్పుడు ఫార్ములా ఈ కారు కేసుకు సంబంధించి కేటీఆర్ సేఫా అన్సేఫా? కేటీఆర్ అరెస్ట్ తప్పదా? అంటే ఏమవుతుందంటే ఇది ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ వాళ్ళ దగ్గర ఉన్న సాక్ష్యాధారాన్ని బట్టి వాళ్ళు డిసైడ్ చేయాల్సి. ప్రతిలోనూ ప్రతి వ్యక్తిని కూడా అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. సుప్రీంకోర్టు మళ్ళా స్పష్టంగా చెప్పింది. యాక్చువల్ గా జోగిందర్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీలో చేశారు. తర్వాత మొన్న ఒక కేసులో కూడా సుప్రీంకోర్టు చెప్పింది మనం ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశామా కదా అని ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. మీరు డాక్యుమెంట్స్ మీద, సాక్ష్యాధారాల మీద వారిని పిలిపించి ప్రశ్నించవచ్చు. అంటే మీకు అధికారం ఉంది కదా అని ఎవరిని అరెస్ట్ చేయదన్నది సుప్రీంకోర్టు చెప్పింది. వాళ్ళ అరెస్ట్ మీ ఇన్వెస్టిగేషన్ కు కావలసినప్పుడే అరెస్ట్ చేయండి. ఎందుకంటే వ్యక్తి యొక్క అరెస్ట్ వల్ల ఆ వ్యక్తి యొక్క సమాజంలో ఆ వ్యక్తికి ఉన్న వాల్యూ ఏదైతే ఉంటుందో అది పడిపోతుంది. సో అరెస్ట్ చేసేటప్పుడు మన దగ్గర ఎందుకు అరెస్ట్ చేస్తున్నామని కూడా డీటెయిల్డ్ రీజనింగ్ ఇవ్వాల్సిన అవసరం. మనకు అధికారం ఉంది కదా అని ఎవరినంటే వాళ్ళని అరెస్ట్ చేసే అధికారం లేదు పోలీస్. యూ హ్యావ్ టు గివ్ ఏ జస్టిఫికేషన్. ఎందుకంటే మీ జస్టిఫికేషన్ కోర్టు కూడా తెలపాల్సి ఉంటుంది. సో ఆ విధంగా ఏసీబీ వాళ్ళు ఏ విధమైన నిర్ణయం తీసుకుంటారు, ఈ మధ్యలో కోర్టులకు అప్రోచ్ అయితే కేటీఆర్ గారు కోర్టులు ఏ విధంగా రియాక్ట్ అవుతారన్నది కూడా చూడాల్సిన అవసరం. అంటే ముందు కేటీఆర్ ఒకవేళ విచారణ జరపాలంటే ముందు నోటీస్ ఇవ్వాల్సిన అవసరం ఉందా, లేదంటే నోటీస్ లేకుండానే నేరుగా ఏసీబీ అధికారులు అప్రోచ్ అయ్యే ప్రొవిజన్ ఏమైనా ఉందా? అంటే యాక్చువల్ గా 7 సంవత్సరాల కన్నా తక్కువ పనిష్మెంట్ ఉంటే, 7 సంవత్సరాలు కానీ తక్కువ పనిష్మెంట్ ఉంటే జనరల్ గా ఇంతకు ముందు సిఆర్పిసిలో 41A నోటీసులు ఇమ్మని చెప్పేసి అన్న జడ్జిమెంట్ లో సుప్రీంకోర్టు చెప్పింది. ఓకే, కానీ ఇందులో 409 అన్నది నేను చెప్పినట్టు లైఫ్ ఇంప్రిజన్మెంట్ 10 సంవత్సరాల వరకు ఉంది కాబట్టి ఆ 41A నోటీస్ ఇవ్వాల్సిన అవసరం లేదు. సో ఆ విధంగా నోటీస్ ఇవ్వాలన్నది బైండింగ్ కాదు ఏసీబీ. అంటే నోటీస్ ఇవ్వకుండానే నేరుగా కేటీఆర్ ను అప్రోచ్ అవ్వచ్చు ఏసీబీ. ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ చేస్తున్న ఏజెన్సీకి వాళ్ళకు విస్తృతమైన అధికారాలు. ఓకే, ఎందుకంటే సత్యాన్ని బయటికి తీసుకురావాల్సిందే ఇన్వెస్టిగేషన్, సాక్ష్యాధారం కలెక్ట్ చేయడమే ఇన్వెస్టిగేషన్. కాబట్టి దానికోసం చట్టంలో ఉన్న అనేక ప్రొవిజన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వాళ్ళు ఉపయోగించవచ్చు. ఓకే, రైట్. థ్యాంక్ యూ లక్ష్మీనారాయణ గారు. మనం చూస్తున్నాం సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ గారు చాలా ఇన్ డీటెయిల్గా చెప్తున్నారు. పెట్టిన సెక్షన్స్ ప్రకారం నోటీస్ ఇవ్వకుండానే ఏసీబీ కేటీఆర్ను అదుపులోకి తీసుకునే అధికారం వాళ్ళకి ఉంది. అయితే ఈ కేసు ఇన్వెస్టిగేషన్కి సంబంధించి కొన్ని కీలక అంశాలను కూడా లక్ష్మీనారాయణ గారు ప్రస్తావిస్తున్నారు. ప్రధానంగా నిజంగా ఉద్దేశపూర్వకంగా చేశారా? ఎందుకంటే అప్పుడు అంతవరకు ఉన్న గ్రీన్కో కంపెనీ స్పాన్సర్షిప్ నుంచి వెనక్కి తగ్గిన నేపథ్యంలో, స్పాన్సర్ దొరకని నేపథ్యంలో బ్రాండ్ ఇమేజ్ డ్యామేజ్ కాకుండానే మేము హెచ్ఎండిఏ నిధులను దీనికి వెచ్చించామంటూ చెప్తున్న వివరణలో ఎంతవరకు కరెక్ట్ ఉందన్న అంశాన్ని అనేది కీలకం కాబోతుందంటున్నారు. అంటే ఉద్దేశపూర్వకంగా చేశారా, లేదంటే ఎవరికైనా ఉద్దేశపూర్వకంగా లాభం కలిగేటట్టు, లేదంటే స్వలాభం కలిగేటట్టు, ఈ 2 అంశాలు చాలా కీలకం. ఇది గనక
రుజువు అయితేనే రేపొద్దున కేటీఆర్ ఉచ్చులో బిగుసుకున్నట్టు. ఇది రుజువు కాని పక్షంలో ఈ కేసుని క్లోజ్ చేసే అవకాశం ఉందంటున్నారు. ఇలాంటి కేసుల్లో విదేశీ కంపెనీలకి మనీ వెళ్ళింది, ట్రాన్స్ఫర్ అయ్యింది కాబట్టి ఖచ్చితంగా ఈడీ లాంటి సంస్థలు ఇలాంటి ఏ కేసు అయినా రంగంలో దిగుతాయి, వివరణ కోరుతాయి. నిజంగా మనీ లాండరింగ్ జరిగినట్టు తేలితే మాత్రం ఈ కేసు తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు. చూద్దాం ఏం జరగబోతుందో. ఇది ఫార్ములా ఈ కార్ రేస్ కేటీఆర్ అరెస్ట్ తప్పదన్న దానిపైన సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ గారి విశ్లేషణ.